చేయుత పండగట మహిళా దినోత్సవం వేళ అక్కా చెల్లెమ్మలకు సాయాన్ని అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అనకాపల్లి సభలో సీఎం వైఎస్ జగన్ నాడు 18.36% ఎన్పిఏలతో చిన్నాభిన్నమైన పొదుపు సంఘాలకు మనం ఊపిరి పోశాం. నేడు 99.83% రికవరీతో మన సంఘాలు దేశంలోనే నెంబర్ 1. చంద్రబాబు దత్తపుత్రుడు మేనిఫెస్టోతో మరోసారి మోసాలకు తయారు. 2014లో 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా దారుణంగా మోసగించారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెస్తామంటూ కాల్మనీ సెక్స్ ర్యాకెట్స్ తెచ్చారు. వారి పేరు చెబితే మోసాలు. మన ప్రభుత్వాన్ని తలుచుకుంటే సంక్షేమం గుర్తుకొస్తాయి. నాడు నేడు పాలనలో వ్యత్యాసానికి 10 ఏళ్ల మీ బ్యాంక్ స్టేట్మెంట్లే తిరుగులేని సాక్ష్యం. నాడు నేడు పాలనలో అంటే అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి వ్యత్యాసం తెలవాలంటే 10 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంటు మీ బ్యాంక్ స్టేట్మెంటే చూస్తేనే మీకు స్పష్టంగా అర్థమైంది. ఆ పాలనకి ఈ పాలనకి తేడా అయింది అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వైఎస్ఆర్ చేయుతతో 26,98,931 మంది లబ్ధిదారులకు 5,060 కోట్ల సాయం మాట నిలబెట్టుకుంటా 4వ విడత సాయాన్ని జమ చేసిన వైఎస్ జగన్ అన్నట్టు 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయుత కార్యక్రమాలు. ఇది చేయుత పథకం కింద డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకి వడ్డీ మాఫీ, వడ్డీకి సంబంధించి 0 వడ్డీ ఇచ్చే కార్యక్రమాలకి దాదాపు 5,060 కోట్ల రూపాయలు అక్కా చెల్లెలకి నిన్న జమ చేశారట. దాదాపు ఎంతమంది 26,98,000 మంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరింది. ఆయన మీటింగ్లో మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మలతోని ప్రోగ్రాంలో సాయాన్ని అందించడం మహిళా దినోత్సవం రోజు నాకు సంతోషంగా ఉంది. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా చూడాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో స్టేట్మెంట్ తీసి చూడండి. నాడు నేడు పాలనకి ఎంత తేడా ఉందనేది మీకు అర్థమవుద్ది. దాన్ని చూసి మీరు నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన మహిళలకి అప్పీల్ చేసిండు. 2014 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసిండు. మళ్ళా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోసపూరిత మేనిఫెస్టోతో వస్తారు జాగ్రత్తగా అని చెప్పి మహిళలకి చెప్పిన పరిస్థితి. చేయుత పండగట దాదాపు 14 రోజుల పాటు ఈ పండగ ఉంటుంది. 14 రోజుల పాటు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయట. ఇది మహిళలను ఉద్దేశించి పెద్ద ఎత్తున నిన్న మహిళలు హాజరయ్యారు అనకాపల్లిలో. దానికి సంబంధించి ఒక మీటింగ్కి సంబంధించిన వార్తని ఇందులో వేశారు.